హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చిన్నారి జాహ్నవి కనిపించకపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో ఫైనల్ గా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? అలాగే సార్, పాప విషయంలో వాళ్ళ తాత మొన్న ఒక మాట చెప్పారు, కారులో ఎత్తుకు వెళ్ళారు, ఆ కారు మీద అనుమానాలు ఉన్నాయన్నట్టు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని అసలు ఆ కారు పొరపాటున నేను చెప్పాను, నాకు సంబంధం లేదు ఆ కారుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అసలు ఏం జరిగింది పాప విషయంలో? ఈ తాత ఈ విధంగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు సార్? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పటికి కూడా ఎటువంటి కూడా పోలీసులు దొరకలేదు. నిన్న ఫ్రెష్ గా పోలీసులు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయి ఇచ్చేయండి, లేదా ఎక్కడుందో చెప్పండి, మేము తీసుకెళ్తాము, మీ మీద ఎటువంటి కేసులు పెడతాము అని కూడా చెప్పారు. అంటే పోలీసులు ఒక రకమైన చేతులు దాదాపు ఒక వారం 10 రోజుల పాటు 2-3 వందల మంది సెర్చ్ చేశారు, దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో. అయినప్పటికీ కూడా దొరకలేదు. అలాగే జంతువులు తీసుకెళ్లాయా, లేకపోతే కొండ చేసిందా, లేకపోతే అక్కడ కోర్టులు అటాక్ చేసాయా, లేకపోతే యాక్సిడెంట్ అక్కడ వాటర్ బాడీస్ చనిపోయింది, ఎక్కడైనా వాటర్ బాడీలో పడి చనిపోయిందా అన్న యాంగిల్స్ లో వాళ్ళు చూశారు. కానీ అవేమి కాలేదని తెలిసింది. అయితే ఇప్పుడు పోలీసులు ప్రకటించింది ఏంటంటే అక్కడ ఫోన్లు లేని వాళ్ళు ఎవరో ఎత్తుకుపోయారని. మామూలుగా అయితే పోలీసులు ఏదైనా క్రైమ్లో చేసే పనులు ఏంటంటే, ఒకటి సీసీటీవీలు చూస్తారు, 2 ఫోన్లు. ఫోన్ అంటే కాల్ డంప్ అంటారు. అంటే ఒక సెల్ ఫోన్ టవర్ పరిధిలో ఆ లొకేషన్లో ఎన్ని ఫోన్లు ఆన్లో ఉన్నాయో ఆ నెంబర్స్ అంతా కూడా సెల్ ఫోన్ టవర్ పరిధిలోకి వచ్చేస్తాయి. వాటిని కాల్ డంప్ అంటారు. సో అట్లాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ఒకవేళ ఓన్లీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ అలాంటి వాటిలో ఉన్నా కూడా దాంట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ దీంట్లో తెలుస్తుంది. సో ఈ 2 యాంగిల్లో చూసినప్పుడు దాదాపు 4800 ఫోన్లని వాళ్ళు ట్రేస్ చేసి చూశారు. అందులో అనుమానితులు ఎవరున్నా అందరినీ కూడా చెక్ చేశారు, కానీ ఎక్కడ వాళ్ళకి దొరకలేదు. తర్వాత చుట్టుపక్కల విలేజ్లో ఆ టైంలో ఎవరైనా మిస్ అయ్యారా, విలేజ్ నుంచి వెళ్ళిపోయారా అన్న యాంగిల్లో కూడా చూశారు. దాదాపు ఇల్లు కూడా వెతికారు. కాబట్టి పోలీసులు ఏంటంటే రెగ్యులర్గా చేసే మెథడ్స్ అన్నీ కూడా చేశారు. సో నిన్న వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే, ఫోను లేని వాళ్ళు ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు. అంటే ఫోన్ ఉంటేనే కదా సెల్ టవర్ దీంట్లో ట్రాక్ చేయగలరు. ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మామూలుగా ఈ కాలం ఫోన్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే చాలా రూరల్ ఏరియాల్లో మామూలు ఫోన్ పెట్టుకుంటారు, అది ట్రాక్ కాకపోవచ్చు ఒక్కోసారి. తర్వాత స్విచ్ ఆఫ్ ఉంటే కూడా ట్రాక్ కాకపోవచ్చు. రెండోది ఏంటంటే, ఫోన్ లేకుండా ఉండేవాళ్ళు అక్కడ కూలీ చేసుకునేవాళ్ళు కానీ, లేకపోతే అక్కడ జీడిపిక్కలు ఏరుకునేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు పాప ఒంటరిగా ఉందని చెప్పి ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఎత్తుకెళ్ళిపోయి ఏం చేసి ఉండొచ్చు? ఒకటి, ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి అమ్మేయడం. ఎందుకంటే హాస్పిటల్లో ఈ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. చాలా హాస్పిటల్లో ఏజెంట్స్ ఉంటారు, నెట్వర్క్స్ ఉంటాయి. వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళకి పిల్లలు కావాలని డబ్బులు ఇస్తామని పెడతారు. సో ముఖ్యంగా ఈ సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇలాంటి ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి అమ్మేసే అవకాశం ఉంది డబ్బుల కోసం. సో అదొక యాంగిల్. రెండోది, హ్యూమన్ ట్రాఫికర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా అమ్మేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ యాంగిల్ ఏమన్నా అమ్మేసి ఉంటే చెప్పలేము. సో పోలీసులు అదే చెప్తున్నారు, ఫోన్ లేని వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పటి వరకు పోలీసులు భావిస్తున్నారు. అంటే ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఒక హోప్ ఏంటంటే, పాప బతికే ఉంది, చనిపోలేదని అయితే చెప్తున్నారు. కానీ బతికి ఉండి ఇంటికి రాకపోతే బతికి ఉండి కూడా వీళ్ళకి ప్రయోజనం ఏముంటుంది? సో జనరల్గా ఏంటంటే, మిస్సింగ్ కేసులో ఇండియాలో లక్షల మంది పిల్లలు మిస్ అయిపోతున్నారు. వాళ్ళు చాలామంది 90% దొరకట్లేదు. అందుకని యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ కూడా ప్రతి జిల్లాలో కూడా పెట్టారు. సో అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమంటే, మొన్న హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది పోలీసులకి, అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో అవ్వమని.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మిస్సింగ్ చిల్డ్రన్ లో ప్రధానంగా ఏంటంటే కిడ్నాప్ అయినట్టుగానే లేకపోతే అబ్డక్షన్ అయినట్టుగానే భావించి ఎఫ్ఐఆర్ చేసి పరిశోధించాలి. రెండోది యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ కి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న తుని పోలీసులకి మిస్సింగ్ కేసుల్ని డీల్ చేసే, ముఖ్యంగా ట్రాఫికింగ్ ని డీల్ చేసే కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కానీ, వాళ్ళకి ఎక్విప్మెంట్ కానీ, అటువంటి నెట్వర్క్ కానీ వాళ్ళకు ఉండదు. అందుకని సిబిఐకి కూడా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియా పనిచేస్తుంటది. హ్యూమన్ ట్రాఫికింగ్ వెనకాల మల్టీ కంట్రీస్ లోకి వెళ్ళిపోతుంటారు అనమాట, మల్టిపుల్ కంట్రీస్ లోకి. అందుకని పోలీసులకు ఇప్పుడు ఇచ్చుంటారు ప్రకటన. కానీ ఇప్పుడు ఎత్తుకుపోయిన వాళ్ళు హ్యూమన్ యాంగిల్లో ఎందుకు అప్పగిస్తారు? సో ఒకటేంటంటే ఈ ఏరియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంటే ఆ పాప దొరికిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీడియోలు, ఫోటోలు వైరల్ అయినాయి కాబట్టి జనం కూడా దీని పట్ల విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఎక్కడన్నా దొరికితే తెలిసిపోయే అవకాశం ఉంది. కానీ స్టేట్లు మారిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాకి వెళ్ళిపోయింది అనుకో, అక్కడ కనిపెట్టే అవకాశం లేదు. అట్లాగే ఒక్కోసారి కంట్రీస్ కూడా మారిపోతాయి. శ్రీలంక, తర్వాత నేపాల్, ఇలాంటి కంట్రీస్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఏదేమైనా పోలీసులు అయితే మేము అన్ని రకాలుగా ట్రై చేస్తాము, ఇక మేము ఇంకా ఏమి చేయలేము అన్న పరిస్థితి మనకు కనబడుతుంది నిన్న ప్రకటనలో. అందుకని అప్పీల్ చేశారు అంతే. సో ఈ అప్పీలు వల్ల ఏదన్నా అవుతుంది అనేది ఎవరికి కూడా ఇది లేదు, హోప్ లేదు. ఇక రెండవ యాంగిల్, అనిత నిన్న ప్రకటించిందని ఒక వార్త వచ్చింది హోంమంత్రి. అదేంటంటే తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళని చర్య తీసుకుంటామని. నిజమే, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, పుకార్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఏమైందంటే ప్రతిదాన్ని బెదిరింపులు అయిపోయింది. అంటే సోషల్ మీడియా మీద చర్య తీసుకుంటాం, యూట్యూబ్లో చర్య తీసుకుంటాం, ఇదే పని తప్ప గవర్నమెంట్స్కి వేరే పని ఉన్నట్టు కనబడుతుంది. యాక్చువల్గా ఎందుకు వస్తాయి తప్పుడు ఇవి? మామూలుగా దొరికిపోతే వచ్చిండేవా? దొరకలేదు కాబట్టి రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ స్వయంగా వాళ్ళ తాత వరుస అతనే తప్పుడు ఇచ్చినట్టే కదా ఆయన మొన్నేమన్నాడు, ఒక కియా కారు నన్ను నర్సీపట్నం దగ్గర కొట్టి వెళ్ళిపోయింది. అదే కియా కారు మిస్ అయిన 6వ తేదీ కూడా సీసీటీవీలో ఉంది, నాకు బాగా తెలుసు. ఎందుకంటే 2 కార్లకు కూడా వెనక నెంబర్ లేదు, ముందు మాత్రమే ఉంది నెంబర్ ప్లేటు. తర్వాత ఫిల్మ్ డార్క్ ఇది ఫిల్మ్ వేస్తారు, ఇవన్నీ కూడా అతను చెప్పాడు. మరి అతను మళ్ళీ మాట మార్చి లేదు నేను పొరపడినాను, ఆ కారు ఈ కారు ఒకటి కాదని చెప్తున్నాడు. ఆ తర్వాత పోలీసులు కూడా దాని ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. ఆ నెంబర్ కూడా ఈ అబ్బాయి చెప్పాడు కాబట్టి మాట్లాడి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పెళ్లి కోసం ఆ రోజు వచ్చిన కారు తప్ప ఇదేమి దీనికోసం రాలేదు, వీళ్ళు మేము విచారించాము, వీళ్ళు తీసుకెళ్లలేదని పోలీసులు కూడా చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఒక మిస్ అయిన పాప దొరకనప్పుడు రకరకాల యాంగిల్లో ప్రజలు ఆలోచిస్తారు. తర్వాత జ్యోతిష్యులు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ట్రై చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ఆపడం వల్ల, వీళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఏమొస్తుంది అంటే ఉన్న యంత్రాంగాన్ని ఇటువంటి కేసులు పెట్టడానికి దీనికి ఉపయోగించే బదులు దాన్ని ఏదో పాపను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తే బెటర్ అనమాట. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాగ తయారైనాయంటే కేసులు పెట్టడం ఈజీ అయిపోయింది. వాళ్ళకి కేసులు పెట్టేయండి, పుకార్లు వస్తే కేసులు పెట్టండి, ఒక మాట అంటే కేసులు పెట్టండి, ఈ టైప్లోకి ప్రభుత్వాలు వెళ్ళడం అనేది సరైనది కాదు. పాపని ఎతికి ఇంకా ఏం చేయొచ్చు, సెంట్రల్ ఏజెన్సీలో హెల్ప్ తీసుకోవాలా, ఆ యాంగిల్లో చేయాలి తప్ప దీని మీద పుకార్లు వచ్చే వాళ్ళని పెట్టే వాళ్ళని మేము కేసులు పెడతాం అనడం కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.